యుద్ధరంగంలో కూడా భగవద్గీతను అర్జునుడికి బోధించాడు. ఇప్పుడు కూడా పాండవుల వల్లే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నది, కౌరవుల వల్లే మిగిలిన పార్టీలు ఉన్నాయి. ఒక ధర్మం గురించి, ఒక సత్యం గురించి తెలియజేసే పార్టీ స్పిరిచువల్ పార్టీ. ఈ భూమండలం మీద స్పిరిచువల్ పార్టీ, ఆధ్యాత్మిక పార్టీ ఉందంటే అది ఏకైక పార్టీ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఆధ్యాత్మికవేత్తలే పరిపాలకులు కావాలి. ఒకప్పుడు 1982లో ఒక భారతీయ జనతా పార్టీ స్పిరిచువల్గా ఉంది, అప్పుడు ఒక సీట్తో ఉన్నది. ఈరోజు భారతదేశ పరంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంటే ఆధ్యాత్మికవేత్తలు, వాళ్ళకు కూడా ఆధ్యాత్మిక అవగాహన ఉంది. ఆధ్యాత్మికవేత్తలు పరిపాలకులు కావాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా యోగులను ఎంచుకుంటున్నారు. అలాగే యోగులుగా తయారు చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ భారతదేశ వ్యాప్తంగా కూడా పిరమిడ్ పార్టీ నుంచి పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ నామినేషన్లు వేస్తున్నాం. ఈసారి కూడా పార్లమెంట్ కానీ అసెంబ్లీలలో మన పిరమిడ్ పార్టీ అభ్యర్థులు ఎంతోమంది వేస్తున్నారు. మరి ఈరోజు స్వచ్ఛంగా ఎలాంటి కల్మషం లేకుండా నిస్వార్థంగా సేవ చేసే వాళ్ళు ఎవరు అంటే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు